ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల నుంచి వచ్చానండి. ఆయన సినిమాలు ఫస్ట్ చూసా కానీ ఆయనది 5 సినిమా నన్ను ఆకర్షించింది. అవునా? ఎందువల్ల అంటే దాంట్లో సంగీత అక్క అమ్మాయి, ఆహా. ఆయనేమో తమ్ముడుగా వాళ్ళ నాన్న ఈ పొలం చేసుకుంటూ ఈయన చదువుకుంటున్నాడు. ఓకే. దాంట్లో మరి వీడు నూతన ప్రసాద్, వీళ్ళ కోటా గారు, ఈయన చనిపోయాడు, రావు గోపాల్, అవును. వీళ్ళంతా పిల్లలు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఇచ్చేసి పై నుంచి పడేస్తారు. ఆ, ఇక్కడ చూడండి. అక్కడ పడేసే తలకి ఇది ఈయనకి తెలిసి చిరంజీవికి అక్క అయిపోతే ఇకన బాధేగా. అవును. దాంతో ఆయన వాళ్ళ మీద ఇది చేసి నాకు ఆ పాలు చూస్తుంటే ఏడిపోయాను. మ్మ్. ఇప్పుడు కూడా అసలు టీవీలో ఆ సినిమా వస్తే ఏడవంది ఉండలేదు. మ్మ్. అక్క కోసం మరి ఆయన జీవితమే ప్రేమించుకున్న అమ్మాయిని వదిలిపెట్టేశాడు, ఖైదీ అయిపోయి. యముడికి మొగుడు అసలు ఏం పాట, అసలు ఆ పాట కానీ పెళ్లి పాట పళ్ళు పెట్టుకో అవును అవును అవును. దొంగ వచ్చేవాళ్ళు చచ్చేవాళ్ళు నువ్వు అదే. మళ్ళీ శంకర్ దాదా అసలు మామూలు ఏమన్నాడుతాడు కాలేజీ పిల్లల్లో చేరి ఏమి జోకు మాటలు, ఏం కథ, అసలు అవన్నీ మనుషుల్ని మరి అంత ఆకర్షించేసింది. ఆ ఇంద్ర సినిమా వేశారంటే వాన పడాల్సింది, అది దేవేంద్రుడు అనమాట. మేము ఎండాకాలం మా తమ్ముడు క్యాసెట్లు తెచ్చి పెట్టాము. ఆ సినిమా క్యాసెట్ పెడితే అది మధ్యాహ్నం పెట్టి సాయంత్రం పెట్టి వాన పడాల్సింది. మేము అనుకునే